హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందరకు వచ్చాం. అదే అసలు సముద్రంలో అలలు ఎలా వస్తాయి అండ్ అలలు రావడానికి కారణాలు ఏంటి అని. మనలో చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. అదే రాత్రి వేళ సముద్ర ఒడ్డున కూర్చొని అలా చంద్రుణ్ణి అలల్ని చూస్తూ ఉండాలని. అలా చూస్తున్నంతసేపు ఎంత టైం గడిచిందో కూడా మనకు తెలియదు. కానీ మీకు తెలుసా, ఆ అలలు రావటానికి ముఖ్యమైన కారణం చంద్రుడే అని? సముద్రంలో వచ్చే ఆ అలలకు మూన్కి విడదీయలేని సంబంధం ఉంది. అంతకంటే ముందు మనం వేవ్స్ కి టైడ్స్ కి ఉన్న ఒక డిఫరెన్స్ తెలుసుకోవాలి. వేవ్స్ అంటే ఓషన్ లో సర్ఫేస్ వాటర్ కి విండ్ కి మధ్య జరిగిన ఫ్రిక్షన్ వల్ల విండ్ కి వాటర్ కి మధ్య ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా కంటిన్యూస్ గా జరగటం వల్ల వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. టైడ్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. అదే హై టైడ్ అండ్ లో టైడ్. హై టైడ్ అంటే రైజింగ్ ద సర్ఫేస్ వాటర్. అదే లో టైడ్ అంటే కమింగ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్ అన్నమాట. వీటి గురించి తెలుసుకోవాలంటే మనం ఇంకొంచెం డీప్ గా వెళ్ళాలి. లెట్స్ డీప్ డైవ్ ఇన్. మనందరికీ తెలుసు, మూన్ ఎర్త్ యొక్క నేచురల్ శాటిలైట్ అని. ఎలా అయితే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందో మూన్ కూడా ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. అలా తిరుగుతున్నప్పుడు ఎర్త్ కి మూన్ కి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్నే మనం టైడల్ ఫోర్స్ అంటాం. ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మూన్ ని తన చుట్టూ రివాల్వ్ అయ్యేలా చేస్తుంది. మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువే, కానీ దాని ఇంపాక్ట్ మన భూమి పైన చాలా ఉంది. ఈ మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే ఎర్త్ అనేది బల్జింగ్ ప్రక్రియ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎర్త్ అనేది 78% వాటర్తో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మూన్, ఫుల్ మూన్ అయినా న్యూ మూన్ అయినా ఎర్త్తో ఇన్లైన్ అవుతుందో అప్పుడు ఆ ప్లేస్లో మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల హైటైడ్ అనేది వస్తుంది. అదే విధంగా మూన్ ఒక్కటే కాదు, సన్ అండ్ ఎర్త్ ఎప్పుడైతే మూన్తో ఇన్లైన్ అవుతాయో అప్పుడు హైటైడ్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే సన్ అండ్ ఎర్త్ ఇన్లైన్ అయ్యి ఎర్త్ అనేది మూన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటే అప్పుడు టైడ్స్ అనేవి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఎందుకంటే మూన్ నుంచి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ సన్ నుంచి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్ క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి అప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అన్ని బీచెస్ లో టైడ్స్ కి ఒకటే హైట్ ఎందుకు ఉండవు అని. ఎందుకంటే మనందరం ఎర్త్ అనేది ఈక్వల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఒక చోట చాలా ఎత్తుగా, ఒక చోట చాలా హాలోగా ఉంటుంది. సో ఎర్త్ సర్ఫేస్ అనేది ఈక్వల్ గా ఉండదు. కాబట్టి అండ్ ఆ టైడ్స్ లో కూడా డిఫరెంట్ ప్లేసెస్ ని బట్టి, ఓషన్ డెప్త్ ని బట్టి అండ్ ఆయా ప్లేసుల్లో విండ్ స్పీడ్ ని బట్టి కూడా టైడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ టైడ్స్ నుంచి మనం టైడల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా వాటర్ ట్రాన్స్పోర్ట్ లో ముఖ్య భాగమైన షిప్స్ లో టైడ్స్ అండ్ హై టైడ్స్ ని యూజ్ చేసుకొని ఫ్యూయల్ ని సేవ్ చేస్తారు. మనం బీచెస్ కి రెగ్యులర్ గా వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఏంటి ఇవాళ బీచ్ చాలా ఎదురుకొచ్చిందా లేకపోతే కొంచెం వెనక్కి వెళ్ళిందా అని. నెక్స్ట్ టైం నుంచి మీకు అలా అనిపించినప్పుడు దానికి కారణం మూన్ అండ్ సన్ అని మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఇది ఫ్రెండ్స్ వేవ్స్ అండ్ టైడ్స్ గురించి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.